కులాల పేరుతో ప్రజల్ని చీల్చడం, మతాల పేరుతో ప్రజల్ని చీల్చడం, వర్గాల పేరుతో ప్రజల్ని చీల్చడం, ఒకడి మీదకొకడిని ఆధిపత్యం చేసేటట్టు చూడటం, ఆధిపత్యం చేసేవాడి చేతన కిందోళ్ళందరి చేత ఓట్లు తెప్పించుకోవడం, బెదిరించడం, ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం, హింస ఇదే ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు నడిచింది. అందుకనే అన్ని కోట్ల జనాభా కలిగి, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కలిగినటువంటి ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో అట్టడుగున ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు టాప్ 5లోకి తీసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్. దాంతో పాటుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాడు. టూరిజం డెవలప్ చేసుకొస్తున్నాడు. ఎండోమెంట్ టూరిజం డెవలప్ చేసుకొస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఓవరాల్‌గా ఏదైతే మోడీ ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 42 కొత్త మెడికల్ కళాశాలలు ప్లస్ 2 ఎయిమ్స్ ఉత్తరప్రదేశ్‌లో తీసుకొచ్చాడు. ఓన్లీ 8 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవీ కాలంలో. అదే సందర్భంలో మత కలహాల్ని కంట్రోల్ చేసుకొచ్చాడు. మాఫియాని తొక్క తీశాడు, తాట తీశాడు. రాబోయేటటువంటి 2 సంవత్సరాల్లో మరింత డెవలప్‌మెంట్ వైపుకి తీసుకెళ్తాం. మా ఎజెండా అన్నటువంటిది అరాచక శక్తులకు అడ్డు వేయడం, అదే సందర్భంలో అభివృద్ధి పదం వైపుకు దూసుకెళ్లడం అన్నటువంటి పాయింట్‌ని తేల్చి చెప్తున్నారు యోగి ఆదిత్యనాథ్.